ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే మదన్ నీ బ్యాక్లాగ్స్ ఉన్నాయని? అరే నాకు చెప్పే సిచ్యువేషన్ వస్తే ఎందుకు చెప్పను? అరే అమ్మయ్యా, నాకు తెలుసురా నా కోసం నువ్వు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేస్తావని. నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావని దూరం పెట్టా. సారీ. ఫైనలీ ఇట్స్ అవర్ ఎండ్. గుడ్ బై మదన్. ఏరా ప్రవీణ్, బిజీగా ఉన్నావా? లేదురా, ఖాళీగా ఉన్నా, చెప్పు. అలా అయితే నీకు లొకేషన్ పెడతాను, అలానే 100 రూపాయలు కూడా పంపిస్తాను, పెట్రోల్ పట్టుకొని వచ్చి. యారా, మళ్ళీ లవ్ ట్రాక్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? ఏంటి చంద్రమా ఇంకింటికి రాలేదా? ఏరా నీకు తెలీదా? ఆ మనిషి నాకు సాయంత్రం నుంచి ఫోన్ కూడా చేయలేదు. సర్లే, బాగా ఆకలేస్తుంది. అమ్మ ఏం కూర చేసింది? అంజు, నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టావా? లేదురా, పక్కన పెట్టాను. ఎందుకు? ఏం లేదు, రోజు ఈ టైం కామన్ ఉంటావు కదా, ఇప్పుడు కొత్తగా పుస్తకం పట్టుకుంటే చూడడానికి 2 కాలు సరిపోవట్లేదు తెలుసా? రేపు సెమ్ ఎగ్జామ్ రా, అందుకే పట్టుకున్నాను. రోజు నిద్ర వచ్చేద్ది, రేపు ఎగ్జామ్ ఉందంటే చాలు ఎక్కడైనా ఇంట్రెస్ట్ వచ్చేద్దే. అరే నేను చదువుకోనియరా, నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లమే, నాకు అదే కావాలి. నువ్వు చదువుకోవాలి, పైకి రావాలి. హలో. హాయ్, ఫ్రీగానే ఉన్నారా లేదా డిస్టర్బ్ ఏమన్నా చేశానా? లేదండి, జస్ట్ ఫోన్ చేశారు, చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్ అండి. అయ్యో పర్లేదండి, దాంట్లో ఏముంది. యాక్చువల్గా నేను మా నాన్న చాలాసేపు నుంచి నడుస్తుండే. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎందుకంటే అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తారు, నేనేదో బ్లడ్ ఇచ్చినట్లు. సారీ అండి. ఈ చిన్న చిన్న వాటికి కూడా నోరు తెరిస్తే సారీలు థ్యాంక్ యూలు చెప్పకండి, ఆ ఓడ్స్కున్న వాల్యూ పడిపోతుంది. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు? ఇంకా వర్క్ చేస్తున్నారా? లేదండి, ఇంటికొచ్చి భోజనం చేస్తున్నా. మీరు తిన్నారా? లేదండి, నాకు నైట్ తినడం అలవాట్లేదు, జస్ట్ జ్యూస్ తాగుతారంతే. హో సూపర్, మంచి అలవాటు. మీరు? నాకు అలాంటి కుదరదండి, నా బాడీ తట్టుకోలేదు. అయినా తినడానికి ఫైటింగ్ చేస్తాను కానీ తినకుండా డైటింగ్ చేయలేను. కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారండి. మీకు అలా అనిపిస్తుంది కానీ నేను నార్మల్గా మాట్లాడుతున్నా. ఇంకుంటాను మరి, ఓకేనా? మీతో మాట్లాడుతుంటే అసలు బోరే కొట్టట్లేదు. అంటే మాట్లాడొచ్చు, కానీ తిని చాలాసేపు అయింది, చేయిండిపోతుంది, వెళ్ళి కడుక్కోవాలి, నిద్ర రమ్మంటుంది, వెళ్ళి పడుకోవాలి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏంటి మాయా అలా ఉన్నావు? ఒరల్లు ఎన్నిసార్లు ఫోన్ చేశాను రా, బిజీ వస్తానే ఉన్నది, ఒక్కసారైనా తిరిగి ఫోన్ చేయాలి కదరా. ఏహే, నువ్వు ముందు అడిగిందని చెప్పు, కంట్రోల్ చేసుకోలేక ఎక్కడికైనా వెళ్ళొచ్చావా? చెప్తాను రా అల్లుడు, కంగారు ఎందుకు? ఈ గెటప్లో చూసి నేను ఏమైనా సెటప్ దగ్గరికి వెళ్ళాను అనుకుంటున్నావా? నీ అవతారం చూస్తే ఎవడైనా అలాగే అనుకుంటాడు. కూర్చో చెప్తాను. అమ్మా, పక్కీదిలో ఒక ఆర్డర్ పడింది రాలేడు, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను. అమ్మాయి ఆంటీ కాంబినేషన్లో ఒక రొమాంటిక్ వాయిస్తో, కింద గేట్ ఓపెన్ ఉంది, పైన డోర్ ఓపెన్ ఉంది, లోపలికి వచ్చి ఇచ్చేస్తారు ఆర్డర్ ప్లీజ్ అడిగింది రాలేడు. తర్వాత అప్పుడే నాకు నీకు అమ్మాయి పరిచయం అయింది, నెంబర్ ఇచ్చింది అన్నావు కదా, అది గుర్తొచ్చింది రాలేడు. అదే ఎక్సైట్మెంట్తో పైకి వెళ్ళానా, మేడం రా లోపలికి. అయ్యి బాబోయ్, ఆఫర్ ఇచ్చినట్టుందిరా, నాక తట్టెత్తనియాల. నేను ఇంకా రాలేదు.
కరెంటు పోయింది, పోయింది, డోర్ క్లోజ్ అయిపోయింది, అయిపోయింది. డైరెక్ట్ గా వచ్చి నా మీద పడిపోయింది రాళ్ళు. డైరెక్ట్ గా ఆ తర్వాత నా చేయి తీసుకుని తీసుకొని నువ్వు నా పక్కనే ఉండు, నాకు చీకటంటే భయం అని చెప్పి కౌగులించేసుకుంది రాళ్ళు. కౌగిలించుకుందా? ఆ తర్వాత కరెంట్ వచ్చిందిరా. ఆవిడ మొఖం దగ్గర నుంచి చూడగానే గుండె జారిపోయింది రల్లుడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాను రల్లుడు. డోర్ లాక్ చేసేసింది. అక్కడి నుంచి ఇల్లంతా నేను దాక్కోవడం అది పట్టుకోవడం, నేను దాక్కోవడం అది పట్టుకోవడం. వద్దు వద్దు దగ్గర నేను ఆగుతాను కాదు. బొమ్మ ఎత్తడిపోతుంది. బాబాయ్ దొరికేసింది దీనికి. కొట్టేస్తాను. ఫోన్ ఎత్తట్లేదు. నా పొద్దు కుక్కలు దింపి నిద్ర అయిపోతుంది. ఫోన్ ఎత్తరా బాబు. అమ్మ 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 వీడు ఫోన్ ఎత్తడు. ఫోన్ ఎత్తడి చంపేసేలా ఉందా బాబాయ్. అయిపోయి ఏం చేయాలి తెలియట్లేదు. వచ్చిందా? తప్పిది వద్దనా? అలా పరిగెడతానే నీకు ఫోన్ చేశాను రాలుడు. బిజీ వచ్చింది. ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా మీదడి బూతులు ఎట్టేస్తుంది రాలుడు. ఏ ఆగు ఆయన ముద్దులు పెడితే ఏడుస్తావేంటి? ఆయన నువ్వు కూడా ఏదో రొమాంటిక్ వాయిస్ ఎక్స్పెక్ట్ చేసి పైకి వెళ్ళావు కదా. అక్కడే నా మనసు మోసపోయింది రాలుడు. గొంతు మాత్రమే అమ్మాయిలా ఉందిరా, బాడీ అంతా అబ్బాయిలాగా ఉంది రాలుడు. షిట్. హలో, మేడం లొకేషన్లో ఉన్నా. హాయ్ అండి. హాయ్. ఆర్డర్. నా ఆర్డర్ మీకే రావాలనుకున్నాను, మీరే వచ్చారు. ఓకే మరి బాయ్. హలో, కాఫీ తాగుతారా? ఓకే తాగుతాను. కానీ నాకు కాఫీ పెట్టడం రాదు. మరి ఎందుకు అడిగారండి? అంటే మొమ్మాటానికన్నా వద్దంటారేమో అనుకున్నా. ఇట్స్ ఓకే అండి, పర్లేదు, నేను వెళ్తాను. చిచ్చి, అనవసరంగా అడిగాను. ఏమనుకుంటాడో ఏమో. పోనీ బయటికి వెళ్ళి తాగుతామా? బయటికా? ఇక్కడే పక్కకే 2 minutesలో రెడీ అయి వస్తా. ఓకే అండి, వెళ్దాం. ఓకే. అవును, ఇలా వర్క్ చేస్తే మనీ ఎంత వస్తుంది? ఎంత వస్తాయండి? కిలోమీటర్ 50 రూపీస్. ఆర్డర్స్ ఎక్కువ చేసుకుంటే ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇన్సెంటివ్స్ కూడా వస్తాయా? ఇన్సెంటివ్స్ వచ్చిన ఏం లాభం అండి? నా ప్రాణానికి ఒక తాబోతున్నాడు. ఆడు ఎంత తాగినా సరిపోదు. ఎవరు? మీ నాన్న? కాదు, మా నాన్న కొనిచ్చిన బండి. ఆ? నా ప్రాబ్లం అర్థం చేసుకొని కొంచెం మైలేజ్ ఇవ్వచ్చు కదా. అస్సలు ఇవ్వదు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? స్టోర్కి. అక్కడికి వెళ్తే ఆర్డర్ పడుతుంది.
అది ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. ఇలా రోజంతా తిరుగుతూనే ఉండాలా? అంతే కదా, ఎంత నైట్ అయినా ఎలాంటి టైం అయినా ఆర్డర్ పెడితే వెళ్ళి ఇవ్వడమే. ఒకవేళ పెద్ద వర్షం పడితే? వర్షం డెలివరీ బాయ్స్కో వరం తెలుసా, ఎక్స్ట్రా మనీ వస్తాయి. నేను కూడా నీతో రావచ్చా? ఎందుకు? ఉట్టిగానే, ఇంట్లో ఎవ్వరు లేరు, నా కూడా పెద్ద పనేం లేదు. సో నీ వర్క్ ఎలా ఉంటుందో చూద్దామని. సరేదా. ఓకే. మధు, నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తా. సరే. వెళ్దామా? ఫోన్ ఇవ్వు, నేను చెప్తా. థ్యాంక్ యూ. స్ట్రైట్ అవుతా, లెఫ్ట్ తీసుకోవాలి. ఆ లెఫ్టా? లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకో. ఓకే. ఆర్డర్ సార్. అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎవరా అమ్మాయి? తను గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాదు. రేటింగ్ ఇచ్చాను బ్రో. ఓకే ఓకే. ఏంటి నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్పావు? ఊరికే వాడి రియాక్షన్ చూద్దామని. ఈ యాక్షన్సే వద్దు. అయినా వాడికెందుకు, నేనెవరైతే? ఇప్పుడు వాళ్ళ ఇంటి ముందు నుంచి ఉంటే అడగరా? అడుగుతారు. అందులో అమ్మాయి బాగుంటే కావాలని అడుగుతారు. అదే ఎందుకు? ఆ విషయం నీకు కూడా తెలుసు, అయినా సరే కావాలని అడుగుతున్నావు. పద. పొద్దున్నుంచి సిగరెట్ లేక నాలుగు పీకేస్తుంది. సిగరెట్ ఇప్పించేవాడు ఎవడని ఉంటే బాగున్నావు. మావాడు వస్తున్నాడు, జాబ్ వచ్చినట్టుంది ఇడికి. సిగరెట్ లాగేద్దాం. ఆంటీ గారు ఒక సిగరెట్. మావా ఇంటర్వ్యూ ఓకేనా? యాజ్ యూజువల్ దొబ్బింది. ఆంటీ గారు సిగరెట్ క్యాన్సిల్. రే, నేను నీకు ఒక ఐడియా చెప్తాను, నువ్వు చేస్తావు కదా? చెప్పరా. మన ఇద్దరం ఎందుకని బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? చెయ్యొచ్చు అనుకో, కానీ ఎందుకు మనకి ఇవన్నీ? రే, నీకు ఎలాగ జాబ్ రావట్లేదు కదరా, అందుకోసమే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను. అది కూడా పాయింటే అనుకో. ఇంతకీ ఏ బిజినెస్ చేద్దాం? మనం ఏం బిజినెస్ చేసినా ఏంటి రిచ్గా ఉండాలి కాబట్టి కర్రీ పాయింట్ బిజినెస్ చేద్దాం. ఓకే, నాకు అర్థమైంది. నూడిల్స్, బిర్యానీ పాయింట్ ఇలాంటివి ఏమైనా చేద్దాం. ఇదిగో నీకు ముందే చెప్తున్నాను, దాంట్లో ప్రాఫిట్ వచ్చిందనుకో నీకు 50 నాకు 50. ఓకేనా? ఓరే పిచ్చి ప్రవీణ, మన ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుందంటవారా? నాకు డౌటేరా. అది కూడా పాయింటే. మళ్ళీ స్టోర్కి వెళ్తున్నామా? అంతే కదా, వెళ్ళడం, తీసుకోవడం, ఇవ్వడం, రిపీట్. నాకు కొంచెం నీరసంగా ఉంది, కొంచెం సేపు ఇక్కడ నాగి బ్రేక్ తీసుకుందామా? బ్రేకా? సరే, ముందు ఆగుదాం. ఓకే. థ్యాంక్ యూ. ఎలా చేస్తున్నావు ఈ జాబ్? అమ్మా చాలా చిరాకుంది. ఇలా రోడ్డు పైన తిరుగుతూనే ఉండాలా? చిరాకు వస్తలేదా నీకు? అందుకే అవసరం ఉంటే తప్ప నేను మార్నింగ్ పెద్దగా వర్క్ చేయను, నైటే చేస్తా. అయినా పెద్ద తేడా ఏం లేదు అక్కడ. హైదరాబాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఉంటుంది. అదే నైట్ అనుకో, అమ్మాయిలు అలిగినట్టు ఉంటుంది, సైలెంట్గా, బ్యూటిఫుల్గా. అవును, నువ్వు సిగరెట్ కొడతావు కదా, ఇందాక షాప్ దగ్గర తీసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు వెళ్ళి తీసుకురానా? చిచి, ఎలా కనిపిస్తున్నా నీకు? అలా అడిగేసావు? నువ్వు ఆర్డర్ పెట్టుకుంటే తప్పలేదు, కానీ నేను అడిగితే వచ్చిందా ప్రాబ్లం? బాబు, ఆ రోజు ఆర్డర్ పెట్టింది నా కోసం కాదు, మా నాన్న కోసం. మా నాన్న మా అమ్మకి తెలియకుండా సీక్రెట్ గా మందు సిగరెట్ నా రూమ్ లోకి వచ్చి తాగుతాడు. ఇంకొకసారి మందు తాగుతావా, సిగరెట్ తాగుతావా అంటే చంపేస్తా. ఓకే, పద వెళ్దాం. హలో. హలో, ఎక్కడున్నారండి? అమ్మో, అమ్మాయి వాయిస్.
నేను ఇక్కడే లొకేషన్లో ఉన్నా అండి. సరే తొందరగా పైకి రండి 306. నేను పైకి రాలేనండి. ఎందుకంటే కుక్కలేం లేవు, మీరు రావచ్చు. హ, అంటే మనకు కుక్కలంటే భయం లేదండి. అప్పుడప్పుడు బిస్కెట్లు కూడా వేస్తుంటాను, మనకు చాలా ఇష్టం. మరి పైకి వచ్చి ఆర్డర్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? అంటే అది మీకు ఎలా చెప్పాలి, మీ పేరేమో చందు అండి, మగోళ్ళది. వాయిస్ ఏమో లేడీ వాయిస్లో ఉంది, అందుకే కొంచెం తేడా కొడుతుందండి. పైకి రాలేనండి. ఇలా అయితే నేను మీ మీద కంప్లైంట్ చేస్తాను. నేను రోడ్డు మీద వెయిట్ చేస్తాను. నేనైతే పైకి రానండి, మీరే కిందకు వచ్చి తీసుకోండి, కావాలంటే కింద పెట్టేస్తానండి. అలా ఎలా పెట్టేస్తారు? బాయ్. అయ్యి బాబోయ్. అవును, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? నేను అసలు ఫ్రీగా ఉండండి. నీకు ఎక్కువ ఏమి ఇష్టం? దేని మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకు అలా ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడుతున్నావు? ఇండైరెక్ట్ గా నన్ను ఏం అడగొద్దు అని చెప్తున్నావు. ఏయ్ ఏంటి నువ్వు, నేను ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నా సరే యూటర్న్ తీసుకొచ్చి మరి నెగిటివ్గా మాట్లాడుతావు. పొద్దున్నుంచి చూస్తున్నా, నా గురించి అసలు నువ్వేమైనా అడుగుతున్నావా? సరే ఇప్పుడు అడుగుతా, నీకేమంటే ఇష్టం? నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం, అందులో కూడా కుక్క పిల్లలంటే చాలా చాలా ఇష్టం. ఓ, నీ దగ్గర డాగ్ ఉందా? లేదు. అంత ఇష్టం ఉన్నప్పుడు పెంచుకోవచ్చు కదా, ఎందుకు పెంచుకోవట్లే? ఎందుకంటే అది వచ్చపోస్తే నీకు చిరాకు ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా రోడ్డు మీద కుక్కలు కనిపిస్తే తీసుకెళ్ళి పెంచుకోవాలనిపించిందా? డాగ్ లవర్ అంటే బ్రీడ్ డాగ్స్నే కాదండి, స్ట్రీట్ డాగ్స్ని కూడా ఇష్టపడాలి. రేపు పొద్దున్న నేను ఎవరైనా కుక్కలా కరుస్తున్నావంటే హట్ అవ్వద్దు, హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే నువ్వు డాగ్ లవర్ కదా. పదండి. హలో మావయ్య, ఎక్కడున్నావు? తీసుకెళ్ళడానికి వస్తా అన్నావు. అయ్యో మర్చిపోయినే, నేను చాలా దూరంగా ఉన్నాను. మీ అన్నయ్యకి ఫోన్ చేయి, ఆడ అక్కడే ఎక్కడ ఉన్నాడు. అబ్బా సరే. నేను లేకపోతే ఏమైపోతారో. వెళ్దామా? హలో చెప్పే. రే అన్నయ్య ఎక్కడున్నావు? నా కోచింగ్ అయిపోయింది, నేను పికప్ చేసుకోవడానికి రావా అర్జెంట్గా? ఏయ్ మావేం రమ్మనొచ్చు కదా. అబ్బా ఏంట్రా మీరు, నీకు చేస్తే ఆయనకు చేయమంటావు, ఆయనకు చేస్తే నీకు చేయమంటాడు, ఆటలుగా ఉందా? ఇలా అయితే నేను ఆటోలో వెళ్ళిపోయి నాన్నకి చెప్తున్నాను. ఓసే ఎందుకే కుక్కలా కరుస్తున్నావు? మా చెల్లి కూడా డాగ్ లవరే అండి. 1 సెకండ్. సరే ఒక 15 మినిట్స్ వెయిట్ చేయి, నేనే వస్తాను, ఓకేనా? ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదండి, అంటే మా చెల్లిని పిక్ చేసుకోవాలి, సో కొంచెం అర్జెంట్. మీరు ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారా? ఏంటి వెళ్ళేది? నేను ఎక్కడున్నా కూడా నాకు తెలియదు, ఇంటికి ఎలా వెళ్ళాలి? ఓకే కూల్, నువ్వేం కంగారు పడొద్దు. మనమున్న దగ్గరలోనే నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా, వాడు వచ్చి తీసుకెళ్తాడు, ఓకేనా? ఓకే సరే చెయ్యి. ఓకే. వీడియోలు చూసి చాలా రోజులైంది, ఒక్కసారి క్రోమ్ ఓపెన్ చేద్దాం. నాటి అమెరికా. ఏరా ప్రవీణ్, బిజీగా ఉన్నావా? ఇప్పుడు ఖాళీ ఉన్నానంటే ఏదో ఒక పని చెప్తాడు. లేదురా, ఫుల్ బిజీగా ఉన్నా. నువ్వేం చేస్తున్నావో ఆ పని పక్కన పెట్టేసి అర్జెంట్గా లొకేషన్ పెడతాను, అక్కడికి రా. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా రావాలి, అర్జెంటు, ఎందుకంటే నువ్వు బిజీగా లేవు కాబట్టి. రే ఎన్నిసార్లు చెప్పాను రా నేను నీకు బిజీగా ఉన్నానని? రే అబద్ధాలు చెప్తే నువ్వు ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు నీ ఫోన్ పేలిపోద్ది, చూసుకో మరి. ఒరే నేనేం పాపం చేశాను రా, ఎందుకు ఇలా చేపలు పెడుతున్నావు కదా. అర్జెంట్గా లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసే. ఈయన తిడదామంటే బూతులు కూడా దొరకట్లేదు. హాయ్. హాయ్. చెప్పురా ఏంటి? రే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు రూమ్కి వెళ్ళిపో. ఈవిడెక్కడ తగిలిందో ఈడికి. బండి ఉంటే పెట్రోల్ ఉండదు, పెట్రోల్ ఉంటే బండి ఉండదు. ఈడికేమో ఒక టైం ఉండదు, పాడు ఉండదు. ఏంట్రా తొందరగా తీసుకెళ్ళు. రండి మేడం, కూర్చోండి. బాయ్. తన చూపుల్లో అర్థమవుతుంది
అమ్మాయి నన్ను ఇష్టపడుతుందని. కానీ అడిగితే ఏం చెప్పను? గతంలో తగిలిన దెబ్బలకి ఇంకా కోలుకోలేదని చెప్పనా? మ్హూ. పోనీ నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పనా? వద్దు, మళ్ళీ వద్దు.